ప్రభాస్ అన్న లుక్ మాత్రం మామూలుగా లేదు. పోస్టర్ చూడంగానే గుజ్ బాంబ్స్ వచ్చినాయి. నిజంగా ఒక రేంజ్ లో ఉంది. అనురాగ్ ఏదైతే కష్టపడి తీస్తున్నాడో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చాలా అయితే సెట్ లో మాత్రం చాలా మంది మరి యాక్టర్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆ ప్రభాస్ అన్న లుక్ అయితే చాలా గతంలో చేసిన అన్ని సినిమాల కంటే ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. మరి మాస్ తోటి ఇంత వైలెంట్ గా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చూడగానే నిజంగానే అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఒక డైరెక్టర్ కి అన్ని రకాల ప్రతిభ ఉంటుంది కాబట్టి ఈ ప్రభాస్ గారికి ఇట్లాంటి అయితేనే ఎక్కువ మనకి గతంలో చేసిన సినిమాలు కూడా చూసాము. మరి బాహుబలి, ఛత్రపతి, సో ప్రతి ఒక్కటి కూడా సలార్, ఇవన్నీ కూడా ఆ రేంజ్ లో తప్పకుండా ఫ్యాన్స్ కి ఒక మంచి బూస్ట్ అప్ ఇచ్చేది, ఒక బ్లాక్ బాస్టర్ అయ్యేది, ఒక పోస్టర్ లాగా అనిపిస్తుంది. ఇది తప్పకుండా ప్రభాస్ అన్న కెరియర్ లోనే ఒక మంచి సినిమా, ఒక బిగ్గెస్ట్, ఒక మంచి సపరేట్ ఫిలిం గా, ఒక పర్ఫార్మెన్స్ గా. టైటిల్ కూడా చాలా ఫౌజీ అనేది కూడా డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ గారు కూడా 1కి 10 సార్లు చెక్ చేసి, నేను కూడా ఒక రోజు 2 రోజులు షూట్కి వెళ్ళాను. చెక్ చేసి మరి చాలా సిన్సియర్ గా ఒక పెద్ద సెట్ వేసి రామోజీ ఫిలిం సెట్ లో చాలా అద్భుతంగా చేశాడు. సో ఆ రోజు డైరెక్టర్ దగ్గరుండి చూసినాక నాకు అనిపించింది ప్రతి ఒక్క టేక్ ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఇట్లా జన్యం కట్టుకొని పంచకట్టులో ఆ ఊర మాస్ లుక్ లో ఉన్నారు కదా, మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మీకు ఫౌజీ మీద? తప్పకుండా ఇది గతంలో వచ్చిన ఏదైతే అన్ని రికార్డ్స్ ని ఇది బ్రేక్ చేస్తుంది. తప్పకుండా ప్రభాస్ గారు అన్న సినిమా అంటేనే ఇంటర్నేషనల్ పాన్ వరల్డ్ లెవెల్లో ప్రతి ఒక్కటి రికార్డ్స్ సృష్టిస్తుంది. మరి ఫౌజీ కూడా తప్పకుండా ఫ్యాన్స్ కి ఎక్కడ నిరుత్సాహపరచకుండా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ గా ఈ యొక్క ఫౌజీ సినిమా ఉండబోతుంది. థ్యాంక్ యూ. ఒక్కొక్క మూవీకి, ఒక డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటది. డిఫరెంట్ గా వాళ్ళ యొక్క ఇమేజ్ ఉంటది, వాళ్ళ యొక్క ప్రతిభ ఉంటది. సో వాళ్ళ విజన్ ఎట్లుంటుందో అలా ఉంటుంది. కాబట్టి చాలా మంది వాళ్ళు చెప్పే చెప్తారు, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రభాస్ గారిని చూపించబోతున్నారు డైరెక్టర్ గారు. సో ప్రభాస్ గారు కూడా అంతే ఒక 2 years నుంచి ఈ యొక్క సినిమాకి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నారు. సో సెట్ కూడా చాలా పెద్ద భారీ సెట్లు మన రామోజీ ఫిలిం సెట్ లో, అటు ముంబైలో, సో మరి ఇంటర్నేషనల్ లో, మరి అక్కడ బయట కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క సినిమాకి చాలా పెద్ద భారీ సెట్లు వేసి ఈ యొక్క ఫౌజీని మరి తొందరగా డిసెంబర్ లోపు తీసుకురావాలని చెప్పేసి తొందరగా మరి షూటింగ్ మొత్తం ఫినిష్ చేస్తున్నారు. సో మొత్తానికి టీం మొత్తం చాలా కష్టపడుతున్నారు. ఇది ఒక మంచి ప్రభాస్ కి ఇది ఒక డిఫరెంట్ ఫిలిం గా ఉండబోతుంది. సో డైరెక్టర్ గారు కూడా చాలా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క సీన్ ని కూడా చాలా అద్భుతంగా మరి తన యొక్క డైరెక్షన్ ని ఇంప్రూవ్మెంట్ తో పాటు ఒక బ్లాక్ బాస్టర్ తీయాలనే తన గతంలో చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమా ఒక మంచి సినిమా తీయాలి, బ్లాక్ బాస్టర్ కొట్టాలన్న తపనతోటి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమా ప్రభాస్ కి, మరి ఆ యొక్క బ్యానర్ కి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ఇది ఒక ప్రభాస్ గారికి, ఒక ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి సినిమా, ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పొచ్చు. తప్పకుండా అంటే చెప్పిన డేట్ సినిమా వస్తేనే ఒక మంచి ఊపు మీద వెళ్తుంది. సో మనం గతంలో చూసాం, చెప్పిన డేట్ రాకపోతే కొన్ని సినిమాలు డిలే అయ్యి కొంత అనుకున్న స్థాయిలో ఆడకపోవడం కొన్ని అయితే జరుగుతాయి. కాబట్టి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా ఎవరైనా సరే సో అన్న టైంకి, డేట్కి సినిమా తీసుకొస్తే తప్పకుండా మంచిగా ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇంకా మీరు అన్నట్టు డేట్ పోస్ట్ పోన్ చేస్తే కనుక ఇంకా చాలాకి మన సినిమాకి ఇబ్బందులు పడే అవసరం ఉంది. కాబట్టి సో ఇచ్చిన డేట్ని వెంటనే ఆ డేట్కి సినిమా రిలీజ్ అయ్యే విధంగా ఉంటే మాత్రం ఫ్యాన్స్ కూడా చాలా అంతే ఎనర్జీ తోటి అంతే హిట్ చేస్తారు. సో తప్పకుండా ఇది ఒక డైరెక్టర్ కి ఒక మంచి హిట్ సినిమా అవుతుంది. ప్రభాస్ అన్నకి ఇది ఒక డిఫరెంట్ ఫిలిం గా ఎప్పుడు గుర్తుండిపోతుంది సినిమా. తప్పకుండా ఈ ఫౌజీ కావాలని మనం అందరం కోరుకుందాం. ప్రభాస్ అని అంటేనే పాన్ వరల్డ్ రికార్డ్స్ హిస్టరీ. కాబట్టి తప్పకుండా ఇది మీరు అన్నట్టు 1000 crores అండి దాటాలి. సో తప్పకుండా ఇది థియేటర్ లో రచ్చే ఉంటుంది. తప్పకుండా చూద్దాం. థ్యాంక్ యూ.